ఈ రోజే అతి పెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి. అనేక రకాల దరిద్రాల నుంచి మీరు బయటపడతారు. ఆవాలనేవి ఏంటంటే గనక అతీత శక్తివంతమైనవి కాబట్టి ఆవాలతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆవాలతో ఏంటంటే గనక ఈ పరిహారం చేయండి. ఆవాలను ఈ ప్రదేశంలో పడేసిన ఆవాలతో ఈ పరిహారం చేసిన అష్టదరిద్రాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనేక రకాల సమస్యల నుంచి, బాధల నుంచి మీరు బయటపడతారు. అలానే ఆర్థికంగా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనకేంటంటే కనుక చెప్పాలంటే చాలా వరకు కూడండి ఈ దిష్టి దోషాలు ఉంటాయి కదా, మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎలాగైనా సరే నరదిష్టి కావచ్చు, చెడు దిష్టి కావచ్చు, ఇవన్నీ కూడా పోగొట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఆవాలను ఈ ప్రదేశంలో పడేసిన ఆవాలతో ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకున్నా తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ రిజల్ట్ని మీరు చూసి ఏంటంటే షాక్ అయిపోతారండి. అందుకే ఆవాలతో ఈ పరిహారం చేయండి. అయితే అమావాస్య ఆదివారం వచ్చింది కదా, దీనికి అతీంద్రియ శక్తులు ఉంటాయి. చాలా చాలా పవర్ని కలిగి ఉంటుంది అమావాస్య. ఈ అమావాస్య రోజున ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక స్పూన్ ఆవాలతో పరిహారం చేసుకున్నా సరే మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు. కష్టాలు కూడా పోతాయి, అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దీనిని మనము అంటే చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్యగా కూడా పరిగణిస్తారు. ఈ అమావాస్య అతీంద్రియ శక్తులతో కూడి వస్తుందన్నమాట. 130 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అంటే అమావాస్య అండి. చాలా చాలా పవర్ని కలిగి ఉంటుందని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. అందుకే ఈ అమావాస్య రోజు మీరు మర్చిపోకుండా ఈ పరిహారాలు అనేవి చేసుకోండి. ఈ పరిహారాల వల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మనకేంటంటే చెప్పాలంటే కొంతమందికి అమావాస్య పడనే పడదు కదా, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అమావాస్య ఏ విధంగానైనా సరే మాకు మంచి చేయాలని కూడా భావించుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్క స్పూన్ ఆవాలను తీసుకొని తల చుట్టూదా 3 సార్లు తిప్పి పడేస్తే దిష్టి పోతుంది. ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంటి పరంగా కూడా మీకు ఏంటంటే కనుక మంచి చేకూరే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే మీ జీవితం మారిపోతుంది. మీకు ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారండి. ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషం. ఎందుకంటే ఆదివారం అమావాస్య వచ్చిందంటే దానికి పవర్ ఎక్కువగా ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి అమావాస్య రోజు మీరు చేసుకునే పరిహారాలు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, మీకు ఏంటంటే అనుకూలిస్తాయి, సిద్ధిస్తాయి. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి. కాబట్టి ఆదివారం అమావాస్య రోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా మీరు ఏంటంటే రాళ్ళ ఉప్పుని కలుపుకొని స్నానం చేయండి. అలా స్నానం చేస్తే దిష్టి దోషాలు పోయి ఆర్థికంగా మీకు బాగా కలిసి వచ్చి ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట. అలానే మీ జీవితం కూడా మారిపోతుంది. మీ ఇబ్బంది అంతా కూడా అన్నిటి ద్వారా పోతుంది. మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు కావచ్చు, తప్పులు కావచ్చు, అవన్నీ కూడా అన్నిటి ద్వారా వెళ్ళిపోతాయి. ఇంకొకటి ఏంటంటే కనుక ఆదివారం అమావాస్య రోజు ఖచ్చితంగా నల్లటి వస్త్రాలు అయితే ధరించకూడదు. అలా ధరిస్తే మీ జీవితంలో ఏంటంటే శని పెరుగుతుంది. మళ్ళీ మీరు ఏంటంటే కనుక 7 ఏళ్ల వరకు కూడా శని దోషాలను ఏంటంటే అనుభవిస్తారు. ఈ అమావాస్య రోజు కాకి రూపంలో పితృదేవతలు మన ఇంటికి వస్తారని పురాణాలలో చెప్పబడుతుంది. అందుకే ఇంటికి కాకి వస్తే వెలగొట్టకుండా ఏంటంటే అన్నం పెట్టి అంటే పంపించండి. కాకి ఇంటికి వచ్చిన ఏంటంటే కొట్టడం అలానే తిట్టడం అనేది చేయకండి. కాకి రూపంలో పితృదేవతలు ఇంటికి వచ్చి సందర్శిస్తారనమాట. అందుకే కాకికి నల్ల నువ్వులతో కలిపిన అన్నం కావచ్చు, రొట్టెని కావచ్చు పెట్టడం వల్ల మంచి చేకూరుతుందన్నమాట. ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే జమ్మి చెట్టుని తాకితే చాలా మంచిది. జమ్మి చెట్టుని తాకడం వల్ల అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి సమస్యలు అనేవి ఏర్పడవు. మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందన్నమాట. అందుకే జమ్మి చెట్టుని తాకండి. అనంతరం వచ్చేసి ఈ రోజు నాన్ వెజ్ని తినకూడదు. నాన్ వెజ్ తింటే ఏమవుతుందంటే కనుక మన జీవితంలో దుఃఖం అనేది మిగులుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి నాన్ వెజ్ని అసలు తినకండి. నాన్ వెజ్ని ఇంట్లో వండుకోకండి. దానివల్ల ఏంటంటే ఇబ్బందులు క్రియేట్ అవుతాయి. ఇక ఈరోజు ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న నియమాలండి. గోర్లు కత్తిరించుకోవటం, మనం ఆదివారం ఉంది కదా అని మనము గడ్డం గీయించుకోవటం, షేవింగ్ గీయించుకోవటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. వీటి ద్వారా మనకి ఏంటంటే ఇబ్బందులు తలెత్తుతాయి. ఇబ్బందులు అనేవి వస్తాయన్నమాట. ఎలాగైనా సరే మన లైఫ్లో క్రియేట్ అవుతాయన్నమాట. మనమే కోరి కష్టాన్ని తెచ్చుకున్నట్టు, మనమే కోరి బాధని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి వీటిని అవాయిడ్ చేయటమే బెటర్ అని చెప్పొచ్చు. వీటి జోలికి వెళ్ళకపోవటమే బెటర్ అనమాట. నల్లటి వస్త్రాలు ధరిస్తే కూడా మనకు ఎవరైనా ఏదైనా చేశారనుకోండి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. మనం అంటే గిట్టని వారు చాలామంది ఉంటూ ఉంటారు. మనం బాగుపడితే కూడా అంటే చూసి ఓర్వలేని వారు కూడా ఉంటూ ఉంటారు. మనం బాగుపడితే కూడా చూసి ఓర్వలేని వారు ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కావచ్చు, ఎవరైనా ఏదైనా చేస్తారని భయం ఉన్నప్పుడు నల్లటి వస్త్రాలు ధరించకపోవడం బెటర్. ఆ నల్లటి వస్త్రాల వల్ల ఏంటంటే మానవుడికి తొందరగా ఎఫెక్ట్ అవుతుందని పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. కాబట్టి నల్లటి వస్త్రాలను అవాయిడ్ చేయండి. నలుపునైతే అసలు మీరు ధరించకండి. ఇక ఈరోజు ఆవాల పరిహారం అనేది తప్పక ఆచరించండి. మనం ఏంటంటే చెప్పాలంటేనండి మన మీద చెడు ప్రయోగాలు జరుగుతాయి. అమావాస్య వస్తే కొంతమంది డల్లుగా ఉండటం, అసలు కూడా ఏంటంటే చేతకాక అంటే పోవటం,
మనకేం చేస్తున్నాం మనకి అర్థం కాకపోవటం, అయోమయ పరిస్థితిలో పడిపోవటం, మనం ఏదో ఊహలో ఉండిపోవటం, మనకేం జరుగుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో మనం పడిపోతాం కదా! అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ ఆవాల పరిహారం అండి ఖచ్చితంగా ఆచరించండి. మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీ లైఫ్ అనేది ఏంటంటే గనక చేంజ్ అయిపోతుంది. మీ మీద జరిగిన చెడు ప్రయోగాలను మీరు తిప్పికొట్టుకోవటానికి ఈ పరిహారం అనుకూలిస్తుందని మనకు సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందండి. ఆవాలకు అతీత శక్తి ఉంటుంది. ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయి. ఆవాల పరిహారం ఏంటంటే గనక 99% అండి మనకు రిజల్ట్‌ని తెచ్చిపెడుతుంది. అందుకే ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. గాలి సోకినా, ఏదైనా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినా, మనకు తెలియకుండానే ఏంటంటే గనక ఇబ్బందులు వస్తున్నా, పదే పదే అనారోగ్య సమస్యలు వస్తున్నా, ఎవరికీ చెప్పుకోలేని సమస్యలు మనం అనుభవిస్తున్నా, భరించలేని కష్టాలండి. నిజం చెప్పాలంటే గనక భరించలేని కష్టాలు వస్తున్నా సరే, ఆ కష్టాల నుంచి మీరు బయటపడాలన్నా సరేనండి ఆవాల పరిహారం అనేది చేయండి. ఒక్క స్పూన్ ఆవాలు చాలండి. ఎక్కువగా కూడా మీకు అవసరం లేదు. కాకపోతే ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, మనకు నమ్మకం అనేది ఉండాలి. నిష్ట నియమాలతో ఆచరించినప్పుడే ఆ పరిహారం అనేది మనకు పనిచేస్తుంది, సిద్ధిస్తుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసొస్తుంది. ఇబ్బందులు అనేవి లేకుండా చేస్తుందనమాట. అందుకే ఒక స్పూన్ ఆవాలు తీసుకొని ఒక తెల్లని కాగితంలో వేసేసి మూట కట్టి మీరేంటంటే 13 సార్లు మీ తల చుట్టూతో తిప్పండి. మీరు అనుకోవచ్చు 13 సార్లు ఏంటండి అంటే గనక ఈ ఆదివారం సంఖ్య ప్రకారం మనం గమనించుకుంటే మనకు కొత్త సంవత్సరంలో వస్తుంది కదా మొదటి అమావాస్య. అది కూడా ఆదివారం వస్తుంది. 130 ఏళ్ల తర్వాత వస్తున్న అతిపెద్ద అమావాస్య. అందుకే మీరేంటంటే గనక 13 సార్లు తల చుట్టూతో తిప్పితే మనలో మనకు తెలియని నెగిటివిటీ ఉంటుంది కదా, మన మీద చేయించిన చెడు ప్రయోగాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. అలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతాం. అలాంటి వాటి నుంచి మనం బయటికి రాగలుగుతాం. ఈ డిప్రెషన్ కావచ్చు, ఈ కష్టం కావచ్చు, అన్నీ కూడా మనని వదిలి వెళ్ళిపోవడానికి, మన జీవితం అనేది ఏంటంటే కనుక కొత్తగా మారటానికి, మన జీవితంలో మనం ఎప్పుడు చూడనంత హ్యాపీనెస్ని చూడటానికి, మన కష్టాన్ని మనం దూరం చేసుకోవటానికి, మన చేతులతో మన జీవితాన్ని మార్చుకోవటానికి ఈ 13 సార్లు మన తల చుట్టూ కుడి చేతిలో పట్టుకొని తిప్పినప్పుడల్లా కూడా అండి మనలో ఉండే చెడు శక్తి అంతా కూడా ఆవాలు తీసేసుకుంటాయి. అందుకే గీతలు రాతలు లేని తెల్లని కాగితం ఒక స్పూన్ ఆవాల అంతే, అంతకు మించి ఎక్కువగా అవసరం లేదనమాట. అలా తీసుకొని తల చుట్టూ తిప్పి వాటిని ఏంటంటే మరి పొట్లం విప్పి మరి మీరు వేప చెట్టు దగ్గర చల్లండి. అంటే వేప చెట్టనే కాదు, వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. నార్మల్గా కూడా చెట్లు ఉంటాయి కదా, అవి ప్రకృతికి సంబంధించినవి కాబట్టి ప్రకృతి అంటే మనకు కూడా అనుగ్రహిస్తుంది. ప్రకృతి అనుగ్రహం కూడా మన లైఫ్లో ఉండాలి కాబట్టి మీరు చల్లేసి ఇంక ఇంటికి వచ్చేయండి. వీలుంటే బయటనే ఈ పరిహారం చేసుకోండి. కుదరకపోతే మీ ఇంట్లో చేసుకుని ఇలా పొట్లం కట్టి తిప్పి 13 సార్లు ఆ తర్వాత బయటపడేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే మీరు అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయడండి అంత మంచి రిజల్ట్ వస్తుంది. క్షణాల్లోనే మీ జీవితం మారిపోతుంది. క్షణాల్లోనే మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుంది. డిప్రెషన్, బాధ మీ నుంచి దూరం అయిపోతాయి. మీ మీద ఎవరైనా సరే చెడు ప్రయోగం చేస్తే ఆ చెడు ప్రయోగం నుంచి కూడా మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఆవాలే కదా, ఆవాల వల్ల ఏమవుతుంది, ఆవాల వల్ల మాకు ఫలితం వస్తుందా ఏంటంటే చాలా వరకు నష్టపోయినట్టే అండి. ఇంకా నష్టాలు మీరు అనుభవించినట్టే అని చెప్పొచ్చు. ఆవాలకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. అమావాస్య రోజు ఆవాల పరిహారం చేస్తే వితిన్ సెకండ్స్లోనే ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఆవాలతో ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. మీ లైఫ్లో ఉండే కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోగొట్టుకోండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఆవాలండి. పిల్లల్లో చాలా మందికి కూడా ఏంటంటే చెప్పాలంటే జబ్బు పడుతూ ఉంటారు. పదే పదే మన పిల్లల మీద ఏడ్చేవారు మన చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు. మన చుట్టుపక్కలే ఉండి మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎలాగైనా సరే పిల్లలకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి, పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, చెడు ఉండకూడదని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఒక స్పూన్ ఆవాలు తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని అందులో చిటికెడంత పసుపుని వేసేసి తల చుట్టూ 11 సార్లు తిప్పి అవి డ్రైనేజ్లో పోసేసి నీళ్లను పోసేయండి. ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. మీరు కూడా సంధ్యా సమయంలో చేయొచ్చు. పెద్దవారి పరంగా కూడా సంధ్యా సమయంలో చేయొచ్చు. పిల్లల పరంగా కూడా సంధ్యా సమయంలో చేయొచ్చు. పిల్లలపై ఉండే దిష్టి దోషాలు తొలగిపోతాయి. పెద్దవారిపై ఉండే దిష్టి దోషాలు కూడా పోతాయి. ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. మనకు మంచి చేకూరడానికి అమావాస్య వచ్చింది. నిజం చెప్పాలంటే కనుక ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుందండి. ఈరోజు మంత్ర సాధన చేసినా, జప సాధన చేసినా, అలానే కాకుండా ఏదైనా మంత్రాన్ని నేర్చుకోవాలన్నా సరే ఈ రోజుకు చాలా పవర్ ఉంటుందని భావిస్తారు. మునులు కావచ్చు, ఋషులు కావచ్చు, ఇలా ఆదివారం అమావాస్య కలిసి రావాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారండి. ఈ రోజు మాత్రం మనకు అద్భుతంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే భయంకరమైన అమావాస్య అయినప్పటికీ కూడా మంచి చేస్తుంది. అంటే చెడుని తీసేస్తుంది, మంచిని తెచ్చిపెడుతుంది, జీవితాన్ని మారుస్తుంది, ఆర్థికంగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా చేయడానికి అమావాస్య మనకు అనుకూలిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆవాల పరిహారాన్ని అయితే మీరు మర్చిపోకుండా చేసుకోండి. మీ లైఫ్లో ఉండే సమస్యలు, బాధలన్నీ కూడా తొలగించుకోండి. మీకంతా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి. ఈ చిన్న పరిహారాలు ఏంటంటే కనుక మీ జీవితాన్ని మార్చి మీకు సంవత్సరం పొడుగున కూడా రాజయోగాన్ని ఇస్తాయి. ఎందుకంటే కొత్త సంవత్సరంలో వచ్చే
మొదటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజున ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందండి. అలానే కాకుండా ఏంటంటే గనక ఈ అమావాస్య కూడా కొంచెం పవర్‌ఫుల్‌గా వస్తుంది కాబట్టి ఈ రోజున చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు తప్పనిసరిగా అంటే పనిచేస్తాయన్నమాట. అందుకే మీరు ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇక మీకు తిరుగుండదు. అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారండి.